అయితే నేను పైకి ఎక్కుతాను. తాడికాయలు చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాము. తాటికాయల వీడియో మొత్తం వీడియో చూడండి, చాలా బాగా. అయితే ఈరోజు తాటికాయలకి వెళ్తున్నాం ఈవినింగ్ టైము. బలవంతంగా నన్ను తీసుకెళ్తానమ్మా నా చేతి ఎక్కించడానికి. అయితే నేను ఎక్కాలంటే మోక ఉండాలి. మోక అంటే తెలుసు కదా, కొలిగేస్తారు. ఆ ఎక్విప్మెంట్ కావాలి. అది ఎక్కడ ఉందంటే ఎర్రవరంలో ఉందన్నమాట. మా చిన్న నాన్న దగ్గరికి వెళ్తాం. అక్కడ మా చేత బలవంతంగా చెక్కించి తాటికాయలు కొట్టించేస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక 30 km ట్రావెల్ చేయాలి. పెట్రోల్ కూడా నా చేత కొట్టించారు. ఏమన్నా అంటే నీదే కదా యూట్యూబ్కి వీడియో తీసుకుంటున్నావు, అన్ని ఖర్చులన్నీ నువ్వు పెట్టుకోవాలని చెప్తున్నారు. ₹1 కూడా ఖర్చు పెట్టట్లేదు అదలో. స్పాట్కి వస్తాం. కొంచెం వెళ్తురు అటు ఇటుగా ఉండడం వల్ల. ఇది మా కొల్లి చెట్టు, మా చిన్నది. మన గమ్యం చేరుకున్నాం. లాస్ట్ టైము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక తెలంగాణలో ఎక్కువ చెట్లు ఎక్కినప్పుడు చనిపోవడం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అది ఎలా ఎక్కకూడదని నేను ఒకళ్ళు ఇద్దరికి కామెంట్ పెట్టాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మా వైపు అందరూ ఎలాగే ఎక్కుతారన్నా, ఇలాగే ఎక్కుతాము, ఇది ఆంధ్రాలో ఎక్కినట్టు మాకు తెలీదు అన్నారనమాట. అయితే మా ఆంధ్రాలో మోక అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎక్కుతారు అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఏంటంటే, మేము ఆంధ్రాలో ఎక్కిన మోకు వల్ల అయితే చెట్ల మీద చనిపోవడం అనేది చాలా తక్కువ అనమాట. అదే హైదరాబాద్ సైడ్ అయితే 50% అలా చెట్ల మీద చనిపోవడం చాలా ఎక్కువ కనబడుతుంది. ఓకే, నేను ఎలా ఎక్కుతుందని చూపిస్తాను. అయితే తాడి చెట్లకు వస్తాము మనం. మా చిన్ననాడు కొల్లి చెట్టు అనమాట. మనం తాటికాయలు మా చిన్నాన్ని అడిగాను, ఏమైనా ఉంటే చూపించు, కొట్టుకుంటామని అన్నాను. అంటే నేను ఎక్కి మీకు చూపిద్దామని. తాటి చెట్టు పక్కనే ఉంది, మనకి తాటికాయలు కూడా ఉన్నాయి. తాటి చెట్టు అయితే ఇదే. తాటికాయలు అయితే 4 గెలలు ఉన్నాయి. నేనే కొట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఎక్కాలో చూపిస్తాను, కొట్టి చూపిస్తాను. దీనికి టైర్ చుడతాం అన్నమాట, చెట్టు మీద జారకుండా. అది లేదు, ఇప్పుడు చుట్టుకోవాలి. టైం చూస్తే లైటింగ్ పోతుంది. ఇది చుట్టడం అనమాట. నాకు ఫస్ట్ నుంచి నాకు చెట్లు అయ్యి ఎక్కడం వచ్చు. సో హైదరాబాద్ వచ్చిన కానీ ఇంకా ఎక్కడ మానేసాను అనమాట. ఇది ఇలా చుడితే చెట్టుని గట్టిగా పట్టుకొని మోకు జారకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ వైర్ జారకుండా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఇలా కట్టుకోవాలి. చిన్న గ్యాప్ ఇచ్చి ఇలాగ టైట్గా కట్టాలి. ఇది మంత్లీ ఒకసారి అరిగిపోతూ ఉంటుంది. అలా మార్చుకుంటూ ఉండాలన్నమాట ప్రతిసారి. తాటికాయలు వస్తే అన్నీ ప్రిపేర్గా ఉన్నాయేమో, అక్కడ వచ్చిన వెంటనే ఎక్కేద్దాం అనుకున్నాను. చూస్తే ఏది రెడీగా లేదు. మా ఫ్రెండ్స్ ఏమో అక్కడ చూడు, అడిగి చేతనే కాదు, అక్కడ చేత టైర్ పోయింది. అన్నీ సమకూర్చుతున్నాం, అన్నీ రెడీ చేస్తున్నాం. ఇంకా లైటింగ్ పోయేలా ఉంది, వీడియో మళ్ళీ బాగా రాదు కదా. తల పని చేసి కష్టపడి రెడీ చేస్తాం అన్నమాట. ఇది సైకిల్ అదే సూప్ ఉంటుంది కదా లోపల సైకిల్ టైర్లో, ఆ సూప్తో కడతాం అనమాట.
ఇదైతే ఓడకుండా గట్టిగా ఉంటది. అక్కడ కడేంది అక్కడ గట్టిగా చిన్ని కడేరా ఎలా చూడేయడం మళ్ళీ వస్తుంది మళ్ళీ రాదు కాదు ఎలా పెట్టాలి. ఒరే నోడి తోడేంటో తెలుసా, ట్రాక్ ప్యాంట్ మనం కట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అది తోడలే. దీనికి తోడు ఉంటది యాక్చువల్ గా, ఆ తోడు లేదు. తోడు దీన్ని కట్టుకోవడానికి తోడు ఉండాలి. ప్యాంట్ లాగేసాం మా ప్యాంట్ అది ఎట్రా షార్ట్ తెలంగాణలో ఉండే మన గౌడ్స్కి ఆ బెల్ట్, ఆ తాడు, వెనకాల ఉండే బల్ల, ఆ మీద డొంకుని ఇవన్నీ కలిపి ఉండవు అనమాట. అందువల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఈ డొంకునిలో వేసుకోవడం వల్ల చెట్టు ఎక్కినప్పుడు మోకు కిందకి పైకి కదలదు అనమాట. అంటే ఇలా పైకి రాదు, ఇలా కిందకి రాదు. అప్పుడు పడిపోయే అవకాశాలు అనేవి అస్సలు ఉండవు. అంటే మనకు కావాల్సినంత దించుతాం, కావాల్సినంత ఎక్కుతాం. లైవ్లో చూపిస్తానండి ఒకసారి. అప్పుడులోని వేరేలా ఉండేది, ఇది కొంచెం చిన్న మారిందంటే. నేను ఇప్పుడు ముడేసుకున్నాను టైట్గా. ఇప్పుడు ఎక్కుతాను, ట్రై చేస్తున్నాను. చెట్లు ఎక్కడం మనం ఇప్పుడు హైదరాబాద్ ఉండదు కదా, ఎంతలో వేస్తే అంతలో వేసిపోద్ది. ఇది దించాలన్నా దించడానికి అవ్వదన్నమాట. ఇక్కడ ఇది అడ్డేయడం వల్ల వెనక్కి పడిపోవడానికి అవ్వదు. ఇలా పడిపోతారు హైదరాబాద్, తెలంగాణ టైం. అంటే ఇది లేకపోవడం వల్ల, ఇది యూజ్ చేయడం వల్ల కిందకి ఇలా వెనక్కి పడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అదేనండి మనం పైకి ఇస్తాను. చెట్టు పైకి అయితే వస్తాను. తాడికాయలు చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి. తాడికాయలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం తాడికాయలు కొడదాం. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, నేను చెట్టు మీద ఉన్నాను. ఫోటో తెస్తున్నారా? ఎక్కడైతే నేను 10 years బ్యాక్ నుంచి అలవాటు ఉంది, కానీ ఒక 10 years నుంచి ఎక్కలేదు కదా. ఆవేశం ఒకటి ఎక్కలేకపోతున్నాను అనమాట. ఎక్కడో చిన్న భయం ఫీలింగ్ ఒకటి వేస్తుంది. చాలా రోజులు బట్టి ఎక్కట్లేదు కదా, కాళ్ళు కూడా మండిపోతుంది అనమాట. ఇక్కడ విపరీతంగా మొత్తానికి అయితే ఎక్కాను. అదే మీకు ఒకటి చూపిస్తాను కదా, అది చూపిస్తాను ఒకసారి. కత్తి ఇది ఆంధ్ర టైప్ అనమాట. ఈ విధానం ఎక్కడం. ఇప్పుడు ఇలా ఎంత ఎక్కినా మోక అలా పైకి వెళ్దాం అన్నమాట. సో మనం పడ్డానికనే ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. ఎంత పడినా ఇలా కింద పడుతుంది తప్ప వెనక్కి పడం. కిందకు వచ్చిన మోకి ఇంత మించి వెళ్ళదన్నమాట. ఎందుకంటే వెనకాల బల్ల అడ్డేస్తుంది, దగ్గరికి రావు. సారి ఇటు బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ సైడ్ ఇది అడ్డేస్తుంది అనమాట. సో మోకి ఇంతకన్నా కిందకి వెళ్దాం. పడిపోవడానికి అవకాశం అనేది 99% పడిపోవడం ఉండదు. ఓన్లీ 1% ఎక్కడో జరిగితే ప్రమాదాలు. హైదరాబాద్లో ఈ బల్ల ఉండదు. సో మోకు పైకన్నా ఎగిసిపోద్ది, కిందకన్నా వెళ్ళిపోద్ది. దానివల్ల ఎక్కువ మంది మన గౌడ్స్ చనిపోయే అవకాశం ఉంది. ఆంధ్రాలో అయితే ఈ మోకు బల్ల టైపు చాలా మోకులు ఉంటాయి. మీరు కూడా వీలైతే ఈ బల్ల యూజ్ చేయాలని, గౌడు పెట్టగా మీరు కూడా ఈ బల్ల ఉన్న మోకులు వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నేను చెప్పింది చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీని నుంచి జరిగే ప్రమాదాలని అరికట్టవచ్చు అన్నమాట. ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, హైదరాబాద్ ఉన్నప్పుడు అవ్వలేదు. మన సొంత ఇంటికి వచ్చాం కాబట్టి మీకు చెప్పడం జరిగింది. ఒరే రా, ఏం చేస్తున్నావు? చెప్పురాడి.
ఎలాగనుకున్నాం ఇది ఉందా పెద్దలు కొట్టు అంటే ఒకటే వచ్చినప్పుడు అప్పుడు చిన్నప్పుడు అలాగే తిరిగి కొట్టు తర్వాత మనం అది పెట్టాలి చాలా బాగున్నాయి తాటికలు చిన్న కాయలు పడుతున్నాయి పెద్దవి పడుతున్నాయి పెద్దగా పడుతున్నాయి తాటికలు ఇది ఒంటి పెద్దగా అంటారా తీసుకొచ్చాను చెప్తున్నా కాయలు వరుస కొట్టరా అయ్యి వెళ్ళరా చేయండి ఏ పడన్నా ఇచ్చిరా బాగుపడవాలా ఎవరా అదే మనిషి తీసుకొని అక్కడ కొంచెం కొట్టా అదే కొడతా ఇంకా కానీ ఆ పొడి పట్టదు ఇంటికి తీస్తారు కదా గెల కూడా అలా కూడా కాయ కొట్టరా అదొకటి అయిపోయిందిరా ఉన్నాయి కొద్ది చెట్రా ఆలోచించి పట్టుకుని పట్టుకుని ఇది ఉంటుంది కాయ కూడా తినడానికి కాదు చేతులు మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నమాట అందుకే వెయిటింగ్ వాటర్ తెప్పింది పోతుంది అక్కడ వస్తుంది కొట్టరా కాదు ఇప్పుడు ఇంతసేపు పట్టిందే సత్తి ఉన్నాయిరా ఇవి కొట్టుకుంటావా ఎందు నీరే ఉపయోగిస్తున్నాడు అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నాడు మరి ఏం చేయాలి సత్తి తినే తాడికి తినే చాలా పోతున్నా మొత్తం తాటికెళ్ళి తిన్నాడు సౌండ్ వస్తుంది అదే
ఎలా అక్కడ తిప్పలాలి అక్కడ కూర్చోదు కదా గ్యాప్లో. ఏమి లేవు కదా తిన్నప్పుడు. 10 రోజులు పోతే అన్ని తాటికాయలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎంచి ఏరేరి కొడుతున్నాం, అదృష్టం కొద్ది దొరికాయి కాబట్టి కొడేసాం. లేకపోతే ఇంకా రాలేదు. ఇంకొక 10 days పోతే ఎక్కడ చూసినా తాటికాయలే. బాగా కొడతాడు మా వాడు కూడా. టేస్ట్ అయితే బాగుందిలే. ఎండాకాలంలో మనకి ఎక్కువ తినే తాటికాయలే. సిటీస్లో అయితే బోల్డ్ డబ్బులు. ఇక్కడ మనకి ఎక్కడ వస్తే చాలు అన్ని తాటికాయలే ఉండవు సిటీస్లో. వీడియో తీయాల్సి వస్తుంది. బాగా కొడుతున్నారు రోయ్. ఫ్రెండ్స్ ఇందులో నీళ్ళన్నీ పోయా, సగం కొడేసాడు. ఇందులో ఎందులో నీళ్ళన్నీ పోయా గుంజేదంటాం. బాగా చీకటి పడిపోయింది అనమాట. అయినా సరే మనం వదలట్లేదు. చీకటి పడిపోయినా సరే మా వాళ్ళు యుద్ధం ఆపలేదు. తీరు బాగుంటుంది. ట్యాంకర్లో కూడా ఏంటంటారు, చెప్పలో ట్యాంకర్లో కూడా చేస్తున్నారు. వీడు మరీ తాటికెళ్ళిపించాడు. మామని చూచా పింజులు. ఇప్పుడు కొళ్ళు లేకుండా ఇప్పుడు కొరికి తీసేస్తారు అన్నమాట. వాళ్ళు నరకడం తేడా వచ్చినా సరే మన వాళ్ళు పింజులు కూడా వదలలేదు. సౌండ్ చూసారా? పందులు కాదు మన వాళ్ళే పీచి సౌండ్ అనమాట. ఏదో చిన్న ఒకసారి సౌండ్ చేయి. ఒరేనా సెట్ చెప్పాను ఇంకా లేవా? ఇవి ఉన్నాయి కాయలు తినండి. పచ్చికాయలు ఉన్నాయి తినండి. తాడికాయలు అయితే కొట్టేసాం, తినేసాం. అయితే నెక్స్ట్ ఇంకొక వీడియో ఏదైనా కొత్తది చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే గైస్, ఇప్పటి వరకు మనం చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మాకు తాడికలు వచ్చి కొట్టి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి తాడికలు కొట్టాడు. మా వాడిని గుర్తుంటున్నాం. ఓకే బాయ్, సీ యూ, టాటా.